హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈరోజు మెయిన్గా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఆంధ్రప్రదేశ్లో యూరియా సరిగా దొరకలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. నిన్న రైతులకు సంబంధించి రైతు పూర్ అనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ చేపడుతూ వచ్చింది. దాని మీద కూడా కావాలని చెప్పేసి అడ్డుకునేందుకు కూడా వైసీపీ నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెడుతూ వచ్చిందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గత 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీల ప్రస్తావన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఇది 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు దాన్ని 5,000 కోట్ల రూపాయలు కూడా కనీసం ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని కడతామని చెప్పేసి మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి ప్రజలకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన అంశమైన, అటు చదువుకు సంబంధించిన అంశానికి సంబంధించిన ఈ మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వస్తారు. ఖచ్చితంగా దీని మీద మేము నిలదీస్తాము, ప్రజల్లోకి వస్తాము, నేను కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తూ వచ్చారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ ప్రైవేటీకరణని అడ్డుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే కూటమి ఏర్పాటు చేసినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మెయిన్గా గత ప్రభుత్వం అంటే మీ హయాంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం చాలా అంటే ఒక మంచి పద్ధతిలో తీసుకుంటూ వచ్చారు. వాటన్నింటినీ కూడా రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. వాటిని ప్రైవేటీకరణ చేస్తామంటే ఖచ్చితంగా మేము ఊరుకోము, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా టెండర్లో పాల్గొనే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మేము ప్రైవేటీకరణ మీరు చేస్తామని చెప్పేసి టెండర్లో పాల్గొంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మేము ప్రభుత్వంలోనే కలిపేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తూ వచ్చారు. ఎందుకు ఇలాంటి ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది? దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటూ వస్తున్నారు? ముందుగా ఏహా ప్రేక్షకులకి మీకు అశోక్ సార్ నమస్కారం. అంటే జగనన్నతో పాటు ప్రెస్ మీట్ లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నేను సార్ చాలా అంశాలు ఆయన లేవనెత్తినటువంటి విషయాలు కానీ ప్రత్యేకంగా మీరు చెప్పినటువంటి ఈ పబ్లిక్ హెల్త్ మీద అండ్ అగ్రికల్చర్ మీద ఎన్డీఏ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ 15 నెలల తర్వాత ఈ రోజు అనంతపూర్ లో వాళ్ళు సూపర్ 6 డూపర్ 6 లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, ఇది ఏ విధంగా ఒక తప్పుడు ఆలోచనలో పోతా ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గారు టోటల్ గా ఎండగట్టడం జరిగింది. దానిలో మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న పబ్లిక్ హెల్త్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తన 2019-24 మధ్య పీరియడ్ లో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజెస్ ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. 17లో ఒక 7 మెడికల్ కాలేజెస్ ని దాన్ని మొత్తం కూడా ఇనాగ్రేట్ చేయటం, గాడిలో పెట్టడం, మిగతా వాటిని రెడీగా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఒక పబ్లిక్ సెక్టర్ గా పబ్లిక్ హెల్త్ కోసం దాదాపు ఒక 5,000 మంది డాక్టర్ని తయారు చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఈ మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ 17 కాలేజెస్ లో నాకు తెలిసి ఈ ఎంప్లాయ్మెంట్ త్రూ డాక్టర్స్, ఒక డాక్టర్సే 2,550 మంది డాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు చూస్తే 1923 నుంచి చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. 2023 నుంచి 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 12 మెడికల్ కాలేజెస్, 12 మెడికల్ కాలేజెస్. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పీరియడ్ లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు కూడా అంటే పబ్లిక్ హెల్త్ మీద, ఈ రాష్ట్ర ఆరోగ్యం మీద, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం వైపు ఆరోగ్యం కోసం కానీ
చదువు కోసం కానీ, లేకపోతే వ్యవసాయం కోసం కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ కోసం కానీ, అసలుకి ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలని ప్రైవేట్ పరం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరటిపండు ఒలిసిపెట్టినట్టుగా ఒలిసిపెట్టాడు. అసలు మీరంతా ఎవరు? అసలు 17 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ని ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, నర్సెస్, డాక్టర్స్, తర్వాత ప్రొఫెసర్స్, తర్వాత డిఫరెంట్ విభాగాలకు సంబంధించినటువంటి స్పెషలిస్టులు, వీళ్ళందరూ మేము జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని ఒక పెద్ద హెల్త్ హబ్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉంటే వీటిని కొనసాగించడం పోయి ఈ పిపిపి మోడల్ ని ఉదాహరణ తీసుకొచ్చారు. వాళ్ళకి అప్పచెప్పేస్తారట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్, పీ క్యూబ్, ఇంకోటేమో P4, ఒకటేమో P3, పీ క్యూబ్ అంటావా, P3 అంటావా, ఇంకోటి P4. ఈ పీలు ఎక్కడి నుంచి వచ్చినా మాకు అర్థం కావట్లేదు. P3లు, P4లు. అసలు ఏదైనా ప్రైవేట్ లో ఉంటే దాన్ని కలుపుకొని పబ్లిక్ పరం చేయాల్సినటువంటి ఎరా ఇది. వీళ్ళెందుకు పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు తెగనమ్ముతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు సంపద సృష్టించడం ఏమో కానీ ఉన్న సంపదని తన సొంత మనుషులకి పంచిపెడతా ఉన్నాడు. ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చదువు దొరకకుండా, ప్రజలకు ఆరోగ్యం దొరకకుండా, ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ దొరకకుండా, ప్రజలకు ఎలక్ట్రిసిటీ లేకుండా, ప్రజలకి మిగతా అంశాల్లో వ్యవసాయం దొరకకుండా ఇవన్నీ చేసుకుంటా పోతే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, ప్రజల తరపున నిలబడతాం, అవసరమైతే నేను కూడా పోరాటంలో ముందుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దానికి స్ట్రాటజిక్స్ మొత్తాన్ని కూడా జోడించారు ఈరోజు. అందుకే నేను ఇందాక 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ఒక 12 మెడికల్ కాలేజెస్ మాత్రం ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పీరియడ్ లో దాదాపు 2004 నుంచి 2009 దాకా ఒక 5 మెడికల్ కాలేజెస్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజీ తేలేదని నిజంగా ఇది చరిత్రకు అందినటువంటి ఒక అంశం. అవును, చాలా మందికి తెలియదు అనుకోండి ఈ విషయం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ప్రజలు నేర్చుకోవాల్సిన ఒక అంశం సార్ ఇది. దీన్ని ఏ విధంగా ఈయన తెగనమ్ముతా ఉన్నాడు. ఆయన హయాంలో ఒక మెడికల్ కాలేజ్ కానీ లేదా ఒక హాస్పిటల్ కానీ లేకుండా చేసి తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ని, ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఆరోగ్యం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడిన తపన ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అందుకే ఆయన అడిగారు ఒక 5,000 కోట్ల రూపాయలు ఆఫ్టర్ ఆల్ బడ్జెట్ లో పెట్టి ప్రజలకి మీరు ప్రభుత్వ పరంగా ఇవ్వలేరా అని అడుగుతున్నాడు. సంవత్సరానికి కూడా కదా ఆయన మొత్తం చెప్పింది. 5 మిగిలిన మెడికల్ కాలేజీలకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5,000 కోట్లు ఇవ్వలేరా అని అడుగుతున్నారు. అదే నేను చెప్పేది. అంటే ఒక 5,000 కోట్లు మీరు ఇచ్చుకుంటూ పోలేరా? అసలు మనసు ఎందుకు రావటం లేదు? ఎవరి కోసం, ఎందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు, కేబినెట్ ఎందుకుంది, ప్రభుత్వం ఎందుకుంది, వీటన్నిటిని ఎవడు అర్థం చేసుకోవాలి అనే ఆయన పడిన ఆవేదన ఏదైతే ఉందో ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎవరంటే అసలు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేదా కాలేజెస్ కానీ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి? ఎంత ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు, ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు కదా. ఈ ప్రజల ఆస్తుల మీద వాళ్ళ బెత్తనం ఏంటి అసలు? ఎవరు వీళ్ళు అసలు? ప్రభుత్వం కన్నా అద్భుతంగా చేయగలరా? మరి ఎందుకని ఇప్పుడు సరే ప్రభుత్వం చేయలేదన్నప్పుడు ఎందుకు ప్రైవేటీకరణకి ఇవ్వాలి? వాళ్ళు మెయిన్ చెప్తుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అతి భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే హామీలు అమలు చేయాలన్నా, హామీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మేము అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి వాటిని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వీటిని చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీటిని ప్రైవేటీకరణకి ఇస్తున్నామని చెప్పేసి మంత్రి మండలి నిన్న నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా అనౌన్స్ చేస్తూ వచ్చారు. మరి ఇంకెందుకు మరి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారనేది ఒక వార్త. అంటే సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రైవేట్ గా ఉన్నటువంటి మొత్తాన్ని పబ్లిక్ గా చేయటం. అసలు ఈ దేశానికి ఉన్నటువంటి పాలసీ ఏంటండి? పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ 2 దారుల్లో ఖచ్చితంగా రైలు పట్టాలాగా వెళ్ళి ఈ దేశాన్ని బాగు చేయాలి. దిస్ ఇస్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గాని ప్రియాంబుల్లో ఉన్నటువంటి రాజ్యాంగం గానీ ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద అంశం ఇది.
ఓకే. నువ్వు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని దీన్ని ఏమంటాం మనం? అంటే ఎటుపోతున్నారు మీరు? అంటే ప్రభుత్వంలో మీ వాళ్ళకే దోషపెట్టే విధానాన్ని ఎంచుకుంటే, కొంతమందికి దోషపెట్టే విధానాన్ని ఎంచుకుంటే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన భాషలో చెప్పాడు, దాచుకో, పంచుకో, ఇవన్నీ ఒక దాచుకో, పంచుకో, తినుకో, ఈ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్ సెక్టర్స్ అనే దాన్ని, హెల్త్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రధానంగా స్ట్రెస్ చేసి 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో హ్యూమన్ లాస్ జరగకుండా ప్రజలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రజలకు కావాల్సిన హెల్త్ కానీ దాని మీద దృష్టి పెట్టి ప్రతి జిల్లాకు ఒకటి, ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో 17 కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. ఇప్పటికి 17 సెంటర్స్ ని, హెల్త్ సెంటర్స్ తీసుకొస్తే వీటిని మీరు ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చుకుంటూ పోతే ఎవరికి ఇస్తారు? మీ బంధువులు ఎక్కడ ఉన్నారా, లేకపోతే మీ సామాజిక వర్గం ఎక్కడైనా ఉన్నదా? వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళకి దీన్ని పంచే కార్యక్రమం. Can't you management or can't you plan as a government to administer the public sectors like a health sector and all? మీరు చేయలేరా? మీకు 30 సంవత్సరాల అనుభవం ఉంది కదా. ప్రభుత్వ సెక్టర్ లో తీసుకొచ్చిన వాటిని ప్రైవేట్ సెక్టర్ ఇవ్వటం మీరు? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించి, ఇదే కాదు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి మీరు చెప్పిన సూపర్ 6 ఆయన కంపారిటివ్ చార్ట్ ఒకటి పెట్టాడు. సూపర్ 6 లో ఏం చెప్పారో ఈ రోజు కూడా బహిరంగ సభలో వేసినటువంటి పోస్టర్ ఏం చెప్తుందో సూపర్ 6 లో ఉన్న ఎక్కడ కూడా ఈ పోస్టర్ లో కనపడటం లేదు. ఎందుకు అన్ని అమలు చేసామని చెప్తున్నారు కదా, అన్ని పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నారు, 3 సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు, ఏదైతే యువతకి నిరుద్యోగాలకు సంబంధించి డిఎస్సి, మెగా డిఎస్సి రిలీజ్ చేసామని చెప్తున్నారు. మరి ఇన్ని అమలు చేస్తున్నా కూడా మీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలో మాట్లాడుతూ చెప్పారు. సరే, ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలి. 3 సిలిండర్లు నిజంగా ఇచ్చారా, 1 సిలిండర్ ఇచ్చారా? సంవత్సరం కాలం 15 నెలలుగా ఒకటే ఇచ్చారు కదా. 13 నెలల తర్వాత బస్సు ఉచిత బస్సు అన్నారు. 13 నెలల తర్వాత మేము వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తిస్తాం అన్నారు. 11 నెలలే, 15 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 50 years అబౌవ్ పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? అసలు ఏమి లేకుండా మీరు సూపర్ 6 బ్రహ్మాండంగా తయారైపోయింది, దాన్ని సంబరాలు చేసుకున్న ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము ఎలా దాన్ని వదిలిపెడతాం? ప్రజలంటే అన్ని చోట్ల అడగలేకపోవచ్చు, వాళ్ళ ఒక చోట ఉండలేకపోవచ్చు, వాళ్ళ గొంతు నెక్కేయచ్చు, కానీ ప్రజల తరపునటువంటి ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఈరోజు నేను అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన అంశాల మీద మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మొత్తం శ్రీలంక వైపు నడిపించింది, వెనుజులా నడిపించింది, అప్పుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ రోజు ఈ 15 నెలల్లో వాళ్ళు 2 లక్షల కోట్ల అప్పులు చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో మీరు లెక్క చెప్పిన దాని ప్రకారం చూస్తే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 6,40,000 కోట్లు 10 ఏళ్లలో. మొత్తం ఈ 5 సంవత్సరాల్లో ఒక దాదాపు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఎంత తెలుసా? ఈ 2 సంవత్సరాలు, ఈ 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు. అంటే వీళ్ళు ఈ విధంగా చేస్తే రేపు 5 సంవత్సరాలు అయిపోయేసరికి ఎంత చేయాలి? అంటే వీళ్ళు శ్రీలంక వైపు తీసుకెళ్తారా, లేకపోతే వెనుజులా వైపు తీసుకెళ్తారా, ఢాకా వైపు తీసుకెళ్తారా, లేకపోతే నిన్న ఈ రోజు కూడా రగులుతున్న నేపాల్ వైపు తీసుకెళ్తారా? ఇదే కాదు, సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం, మీ వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పేసి ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాంటి వాటిని ఉపేక్షించమని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు ప్రచారం అయిపోతా ఉంది. మీ సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమాన్ని నువ్వు P3నో P4నో ఎన్నుకుంటే ఇది సోషల్ మీడియా తప్పుడు ప్రచారం అయిపోతా ఉంది. ఏం జరిగిందంటే, నేపాల్ రాజు ఎక్కడ ఇప్పుడు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే మీ చేతిలో ఉంది అసలు బ్యాన్ చేయడానికి?
అక్కడ ఒక దేశ ముఖ్య ప్రధానమంత్రిగా లేకపోతే అధ్యక్షుడిగా చేశాడు. ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదంతా కూడా మీ చేతిలో ఉండదు. మీరు బెదిరించాలంటే ఒకవేళ పొరపాటున మీరు సోషల్ మీడియాని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేశారు అనుకోండి, నేపాల్లో ఏం జరుగుతుందో కనబడుతుంది కదా. జన్ 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 జీ అంటే 15 to 20 years లోపు ఉన్నటువంటి యూత్ అంతా బయటకు వచ్చారు. అవును అవును. జన్ జీ మీరు చూడండి ఒకసారి. అవును. ఎవడు దీన్ని ఆర్గనైజ్ చేయాల, వీళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ది యూత్ హెస్ బిన్ టేకెన్ ఏ డెసిషన్. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి నువ్వు ఎవడు, దాని వెనకాల ఏం జరిగిందో తెలిసి చెప్పనా సార్? ఆ దేశంలో నిరుద్యోగం ఉంది, ఆ దేశంలో అవినీతి ఉంది. అది మెయిన్ కాజ్, రూట్ కాజ్. అగెన్స్ట్ కరప్షన్ దే హావ్ బీన్ స్టార్టెడ్ దేర్ మూవ్మెంట్. అగెన్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ దే హావ్ షోన్ ది యూత్ పవర్ ఇన్ నేపాల్. ఇది నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, వాళ్ళు నేను నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడుతుంది, దానికి వేదికగా సోషల్ మీడియా తీసుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నాం టు కంట్రోల్ వైఎస్ఆర్సీపీ. ఎప్పుడు రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈరోజు పబ్లిక్ ప్రాపర్టీని మొత్తాన్ని, పబ్లిక్ హెల్త్ మొత్తాన్ని, ప్రభుత్వం చేయాల్సిన వ్యవసాయం మొత్తాన్ని యూరియా కొరత ఎలా వచ్చిందండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరీకరణ నిధి పెట్టి మిగతా వాళ్ళతో పోటీ పడి రైతులు బాధపడకుండా, రైతులు ఏ అంశంలో బాధపడతారో వాళ్ళ లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక రైతుగా ఆలోచించి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకొని రైతుల్ని మొత్తాన్ని కూడా ఆనందంగా పెట్టింది 5 సంవత్సరాలు. మీకంటే రైతులంటే మీకు అంత ఎగతాళిగా ఉందా? ఈరోజు బారులు తీరినటువంటి జనం అంతా ఎవరు దేనికోసం? యూరియా కోసం కదా. ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఏమంటున్నాడు? యూరియా ఎంత వాడాలో రైతులకు తెలియట్లేదంట. అంటే రైతులకు తెలియనటువంటి వ్యవసాయం మీ దగ్గర ఉంటుందా? మీరు వ్యవసాయదారులా? ఎప్పుడన్నా పొలంలో మీరు పంచగట్టి లేకపోతే గోసి పెట్టి నాగలి బట్టి ఎద్దులతోటి మీరు అరగదున్నారా? ఏ పంటకి ఎంత యూరియా వేయాలో మీకు తెలుసా? సారవంతం కోసం యు నో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్? వ్యవసాయం మీకు తెలుసు? అసలు తెలిసి మాట్లాడుతున్నారా? తెలియకుండా మాట్లాడుతున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున నిలబడతాము. యూరియా కొరత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు సార్? రైతు ఉద్యమం ఎక్కడ ఉందా? దేశవ్యాప్తంగా పంజాబ్ లో, హర్యానాలో, ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, దేశంలో జరగట్లేదు. ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ మై డియర్ కూటమి? ఎందుకు మీరు ప్రజల్ని భక్షించే విధానం లేకపోతే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం చేసే విధానాన్ని ఎంచుకొని ఎందుకు ముందుకెళ్తున్నారు? అంటే ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారా? మీ వాళ్ళకి ప్రభుత్వ సొమ్ముని దారదత్వం చేద్దాం అనుకుంటున్నారా? భూములు ఎందుకు ఇస్తారండి? మీరు బురుసో అరుసో ఏదో కంపెనీ తీసుకొచ్చి 99 పైసలకి రాజధానిలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములన్నీ కూడా మీరు 99 పైసలు కట్టబెట్టే విధానాన్ని దీన్ని ఏమంటాం? దోపిడీ విధానం అనవా? దీన్ని ప్రజలు ప్రశ్నించరా? రైతులు ప్రశ్నించరా? ప్రతిపక్షం ప్రశ్నించదా? ఎంతమంది మీరు జైల్లో పెడతారు? ఎంతమంది మీద కేసులు పెడతారు? ఎంతమంది మీద సోషల్ మీడియా పేరుతో ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ ప్రజలు మాట్లాడుకోరా? కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇప్పుడున్న కూటమి టోటల్ గా ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి నిన్న ఇచ్చినటువంటి ఒక పిలుపు, రైతుల కోసం ఒక ధర్నా ఏదైతే చేశాడో దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ విధానాన్ని, ప్రభుత్వ లెక్కలేనితనాన్ని నిన్న ఎండగట్టిన విధంగా రాబోయే కాలంలో మీరు ఈ రోజు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, పబ్లిక్ హెల్త్ అంటే లెక్క లేకుండా, ప్రజల ఆరోగ్యం అంటే లెక్క లేకుండా, మీ ఆరోగ్యాలు మీరు మాత్రం 120 సంవత్సరాలు బ్రతకాలి. దానికి చిట్కాలు మీ దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవడు బతకూడదు. ఎక్కడున్నారండి మీరందరూ? కరోనా వచ్చినప్పుడు ఇళ్లలోకి వెళ్ళి గ్లాసు రూమ్ లో ఉండలేదా మీరందరూ? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? ప్రజల మధ్యలో లేడా? ప్రజలకు ఏది కావాలో చూడలేదా? దట్ షుడ్ బి బిహేవియర్ ఆఫ్ ది లీడర్. అయితే లీడర్ అంటే అలా ఉండాలి. ఎలక్షన్ లో అబద్ధాలు చెప్పి గెలిచేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పడం కోసం
మీరు సభలు పెట్టుకొని మొత్తం సూపర్ 6 బ్రహ్మాండంగా అయిపోయింది అనుకుంటే ఎక్కడ అయిందని ప్రజలు ఆలోచించరా? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అండి? ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడానికి ప్రభుత్వం పెద్ద గొప్పనది తోలితే రారా? జనం ఆ ప్రాంత నాయకులకు అప్పచెప్తే రారా? ఎందుకు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు, ప్రజలు అందుకనే ఈ సూపర్ 6 ఇంత సక్సెస్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే చూద్దాం, అది స్వచ్ఛందంగా వచ్చినట్టు వ్యవహారమా లేకపోతే తోలితే వచ్చిన వ్యవహారమా? ఎమ్మెల్యేలు మాకు అడ్డంగా వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు, వాళ్ళు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ముఖ్యమంత్రి చెప్తుంటే పాపం వాళ్ళందరూ కలిసి నీకోసం తోలేరా? ఓకే. కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సార్ పబ్లిక్ సెక్టర్ హెల్త్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా, మేము ఇన్ని మెడికల్ కాలేజెస్ ని తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజెస్ మొత్తాన్ని కూడా మీరు ఎలా ప్రైవేటైజ్ చేస్తారు, ఎలా మీరు P3 మోడల్ ని తీసుకుంటారు? P3 మోడల్ అంటే ఏంటి అసలు? PPP మోడల్ అంటే ఏంటి అసలు? ఇది యూ నెవర్ సీన్ ఇన్ ద రీజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో P3 PP మోడల్ విన్నారా మీరు? లేదు కదా, అలాంటి స్కీమ్స్ లేవు కదా. మరి అసలు కట్టినటువంటి బిల్డింగ్లు ఒకసారి చూడండి సార్. పాడేరు దగ్గర నుంచి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి పనమనేరు దాకా, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు దాకా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ఒక హెల్త్ హబ్ అయిపోయి అద్భుతంగా తయారైపోతే, డాక్టర్స్ వస్తే, స్పెషలిస్ట్ వస్తే, అదంతా కూడా మన దగ్గర నుంచి ఎక్కడో రష్యన్ కంట్రీస్కో లేకపోతే ఇంకొక చోటకో వెళ్తున్నటువంటి మెడికో విద్యార్థుల మొత్తాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో మీరు చదువుకోవడానికి మనం తయారు చేస్తే సగం సీట్లు మొత్తాన్ని కూడా వీళ్ళు మొత్తం మేనేజ్మెంట్ కి అమ్మే విధానంలో, ప్రైవేటైజ్ చేసే విధానంలో ఉంటే పేదవాడు ఎలా ఏం కావాలి? పేదవాడి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? ఎవడు ఆలోచించాలి? ప్రభుత్వం కాదా? పేదవాడి తరఫున ఆలోచించాల్సిన ప్రభుత్వం, సామాన్యుడి తరఫున నిలబడాల్సిన ప్రభుత్వం, ఉన్నవాడి తరఫున పోతున్నట్టు విధానం ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ప్రశ్నిస్తాను వస్తున్న కూటమిలో నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అసలు? మీరు రోజు పెట్టుకున్నాడు మీ సూపర్ 6 పోస్టర్ లో బీజేపీ వాడు ఏమయ్యారు? బీజేపీ వాడు మనుషులు కనపట్టలేదా పోస్టర్ లో? బీజేపీ లేదుగా, అసలు మేనిఫెస్టోనే పట్టుకోలేదుగా బీజేపీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉందా లేదా? కూటమిలో మాత్రమే ఉంది, హామీలకి బాధ్యత లేదు బీజేపీకి. ఎలక్షన్ లో మాత్రం ఉండి గెలిచిందాకుంటారు, గెలిచిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉంటారు, కానీ అధికారం ఎలా చెలాయిస్తున్నారు, ఇటు తీసుకెళ్తున్నారు, దీన్ని ప్రశ్నించే విధానం ఉండదా వాళ్ళ దగ్గర? వాళ్ళు గెలిస్తే చాలా. ఇంతవరకైనా బీజేపీ పాత్ర కూటమిలో అంటే వాట్ టైప్ ఆఫ్ కూటమి ఇస్ దట్? అలాంటప్పుడు అనుకుందాం. బీజేపీ వాళ్ళు కూడా ప్రజాపక్షం వహించండి, వీలైతే పోరాటాల్లోకి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోరాటంలో ఉంది. మరి మిగతా వాళ్ళందరూ మద్దతు ఇస్తారు సార్ మీకు? మీరు ఆల్రెడీ ఒక కాల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ టైం నాకు తెలిసి 15-16 నెలల్లో ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి కాల్ ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రండి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అడ్డుకోండి, మీరందరూ కూడా ఏకం కాండి అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఇతర పార్టీలతో కలిసి మెలిసి ముందుకెళ్లే పరిస్థితులు అయితే కనపడవు. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఇండికేషన్ పాస్ చేస్తూ వచ్చారు. అంటే అశోక్ గారు, ఆయన ప్రజల తరపున మాట్లాడే క్రమంలో ఈ దోపిడీ పార్టీ కూటమికి వ్యతిరేకంగా ప్రజల ఆస్తుల్ని లూటు చేసే విధానాన్ని పాలకపక్షం ఎన్నుకున్నప్పుడు మేము ఒక్కళ్ళం కూడా సరిపోకపోవచ్చు. మేము ఒక్కళ్ళమే కాదు, మీరు కూడా పోరాడుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, నక్సలైట్ పార్టీస్ కానీ, లేకపోతే బిఎస్పీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కానీ ఎవరైతే పోరాట మార్గాన్ని ఎంచుకున్నారో అందరం కలిసి ఐక్య పోరాటాలు చేద్దాం రమ్మన్నాడు. ఐక్య పోరాటాన్ని పిలిపించాడు. మీరు అన్నట్టుగా గతంలో మీరు అనలేదు ఈ మాటని, మీరు చాలా సున్నితంగా పరిశీలించినట్టున్నారు. కానీ ప్రజా పోరాటాలు కలిసి పనిచేయటంలో, ప్రజలకు అండదండంగా ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టడంలో, ప్రతిపక్ష పార్టీ అంటే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో దానికి మనకు రిప్రజెంటేటివ్ ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. నువ్వు ఆ సభల్లో ఉంటేనే ప్రతిపక్షం అవుతావని కూడా కాదు. ప్రజల పక్షాన ఎవరు పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రజాపక్షమే. సో వాళ్ళందరినీ కలిసి అవసరమైతే ఒక లార్జ్ స్కేల్ లో మనం ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది. పోరాటం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మేము ఒక్కడం కూడా సరిపోకపోవచ్చు. అవసరమైతే మీ పోరాటాలు మేము భాగస్వాములు అవుతాం, లేకపోతే మీరు నాయకత్వం చేస్తుంటే మేము కూడా ఉంటాం, లేకపోతే మేము నాయకత్వం చేసి మీరు కూడా ఉండండి. ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కాల్ ఇవ్వడం జరిగింది. తను కూడా
తను కూడా ఈ ప్రజా పోరాటంలో భాగస్వామి అవుతానని అక్కడక్కడ తను కూడా చెప్పడం జరిగింది. అవును అవును. అంటే దాని అర్థం ఏంటంటే నిర్మించబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని ఏ విధంగా కుప్పకూలుస్తున్నారో, ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తున్నారో, ఏ విధంగా అప్పుల్లోకి నెడుతున్నారో, ఏ విధంగా మీ సొంత విధానాలను ఏర్పాటు చేసుకున్నారో. ఈరోజు విద్య చూడండి, ఎక్కడైనా సరిగా ఉందా? నో ఇంగ్లీష్ మీడియం, నో నాడు నేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మొత్తాన్ని కూడా కుప్పకూల్చినట్టు కూల్చేశారు. అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఇస్తూనే ఇంకా అధికంగా ఇస్తామన్నారు. ఇందాక చూపించాడు ఆయన. కానీ అది ఆ రోజు మాట కూటమికి. ఈ రోజు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నటువంటి 17 మెడికల్ కాలేజెస్ లో 5 కంప్లీట్ అయిపోయినాయి, 5 అడ్మిషన్స్ అయిపోయినాయి, 5 జరుగుతున్నాయి, ఇంకా 10 ఖాళీగా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. వాటిని గాలికి వదిలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వాటిని ఇస్తూనే మిగతా ఇస్తామన్న వాళ్ళు ఈ కట్టాలిగా, వీటిని ఫినిషింగ్ చేయాలిగా. విచిత్రం ఏంటి తెలుసా? పులివెందుల మెడికల్ కాలేజీ సీట్లు వస్తే అవును వద్దని లెటర్ రాశారు కదా. 500 సీట్లని 550 సీట్లు, ఆ 50 సీట్లని వెనక్కి తీసుకోమని లెటర్ రాసేసారు. అంటే ఇదేంటంటే డెవలప్మెంట్ అంటామా, లేకపోతే టేకింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ అనుకుంటామా? కక్ష అంటామా, లేకపోతే దీన్ని మనం సంక్షేమ వైపు తీసుకెళ్తున్నాం అంటామా? మిత్రవైద్యం అంటామా, మిత్రవైద్యం అంటామా? గవర్నమెంట్ ఎవరైనా కానివ్వండి, గవర్నమెంట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్ గా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. గవర్నమెంట్ ఈ రోజు ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు, ప్రజలు వద్దనుకుంటే ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలో రావచ్చు. బట్ అధికారంలోకి వచ్చిన నాయకుడు ఏం చేయాలంటే ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో చైనా మావో తర్వాత ఈరోజు జిన్పింగ్, దాదాపు 5-6 ప్రధానమంత్రులు ఉన్నారు. డ్రీమ్ ఆఫ్ చైనా మావో పెట్టినటువంటి ఒక పెద్ద ప్లాన్ అది. ఈ దేశాన్ని మనం డెవలప్ చేయాలంటే చైనా, డ్రీమ్ ఆఫ్ చైనా అనే ఒక ఎజెండా స్లోగన్ ఇచ్చిపోయాడు. ఆ తర్వాత మావో తర్వాత వచ్చిన చెవలై గాని, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొకళ్ళు గాని, ఇప్పుడు ఉన్నటువంటి జిన్పింగ్ గాని, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా డ్రీమ్ ఆఫ్ చైనా తీసుకెళ్తున్నారు. మన దగ్గర ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో మొత్తాన్ని కొప్పుకోల్చండి. ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రి చేస్తే మనం చేయడానికి వీల్లేదు. అంటే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ మీకు సరైనటువంటి అవగాహన లేదు. మీరు కక్షలు కార్పొరేట్లతోటి పరిపాలనలోకి పొరపాటును వచ్చారు. కాబట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని సరిగా మీరు ప్లాన్ చేసుకోండి. మేము సపోర్ట్ చేస్తాం. ఒక్కొక్క దాన్ని మీరు తెగ నమ్ముకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా మేము పోరాడతాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారు పోరాట మార్గమే అతను ఎంచుకున్నాడు. ప్రజల్ని చైతన్యం చేయడంలో భాగంగానే ఇప్పుడు ఇచ్చినట్టు కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలోనే మిగతా రాజకీయ పార్టీని కూడా కలిసి రమ్మని ఐక్యోద్యమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాంది పలుకుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన చెప్పినటువంటి అంశాల బోర్డు ఉన్నాయి. ఆయన ఇంకా ఓన్లీ 3 అంశాల మీద మాట్లాడాడు. ఒక రైతు సమస్య యూరియా మీద, రెండవది మీద, మూడవది వాళ్ళు చేసిన ఎలక్షన్ ప్రామిసెస్ మీద. ఈ 3 మాట్లాడింది. అసలు ఫండమెంటల్ గా ఉన్న వాటి మీద ఇంకా వీటి మీద చేతులు ఎత్తేస్తే ఇంక ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక అప్పులు చేశాడు అని అన్నారు. బాగా చేత 40 సంవత్సరాలు అనుకున్న వాళ్ళు 1 సంవత్సరంలోనే 2 లక్షల కోట్లు అప్పులు చేస్తే మిమ్మల్ని ఏమంటారు? ఏమనాలి? ప్రజలు గ్రహించరా ఇది? ప్రజలు అర్థం చేసుకోరా? ప్రజలు అనుకోరా, అయ్యో పప్పులో కాలేసామే, పొరపాటు పడ్డామే, పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసి ఏదో చెప్తే మేము నమ్మేసి ఓట్లేసామే అని ప్రజలు ఇప్పుడు అనుకోరా? అందుకే నిజం చాలా నిలబడగానే ఉన్నప్పుడు కూడా అంతిమంగా నిలబడేది నిజమే. కానీ సరే కంక్లూడ్ చేసి ఇంకో పాయింట్ సార్, ఇక్కడ అసెంబ్లీ ఈరోజు మీరు అన్న పాయింట్లన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని మాట్లాడుతూ వచ్చారు. నేను ఇక్కడ 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టాను, అన్ని క్లియర్ కట్గా మీకు వివరించాను, ప్రజలకు అర్థమయ్యే రీతిలో నేను అన్నీ మాట్లాడుతూ వచ్చాను. ఇలాంటి సమయం నాకు అసెంబ్లీలో దొరకదు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా, అసెంబ్లీలో ప్రశ్నించాలన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇస్తారు, అందుకోసం అని చెప్పేసి నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక కూడా సభలో మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాము, మీరు చేసేటువంటి వ్యాఖ్యలకు, మీరు చేసేటువంటి కామెంట్లు అన్నింటినీ కూడా అసెంబ్లీలో సాక్షిగా మేము సమాధానం చెప్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇది దాదాపు 5 కోట్లున్న ప్రజల్ని అబద్ధాలతోటి
మీరు మైమరిచి అధికారంలోకి వచ్చారు. ఉమ్, ఆ? ఉమ్, ఇప్పుడు మీరు కమాన్ మీరు రండి, లోపలికి రండి, ఉమ్, మీ సంగతి ఎందుకు తెలుస్తాం, ఉమ్, మేము ఇద్దరం కలిసి మాట్లాడదాం ఉమ్, అని అంటే మేము నమ్మి వాళ్ళు చేసే అవమానాలను మొత్తాన్ని కూడా మేము బరాయించి ప్రజలకు కూడా తెలుస్తుంది, నో డౌట్. ఉమ్, బట్ ఇక్కడ ఏమడుగుతున్నామంటే ప్రతిపక్ష హోదా అనేది అపోజిషన్ స్టేటస్, సార్. ఇది ఏదో ఒక సంఖ్యాబలం మీద ఉండేది కాదు సార్. ఇది ఓకే. కాదు అసలు. ఉమ్, ఇట్ ఈస్ ఓన్లీ ది కన్వెన్షన్ ఆర్ ది స్పీకర్ అండ్ ద రూలింగ్ పార్టీ ఆర్ అదర్ పార్టీస్ దే షుడ్ ఫీల్. ఉమ్, అంటే మనం ఎక్కడున్నాం, ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం. ఉమ్, ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిపాలిస్తుంది, రాష్ట్రాలు సరిపోద్ది. ఉమ్, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెట్టుకున్నాం మనం? ఫెడరల్ సిస్టమ్ లో మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే పాలకపక్షం, ప్రతిపక్ష పార్టీని ఎందుకు పెట్టుకున్నాం? ఉమ్, ప్రతిపక్ష పార్టీకి పలానా నంబర్ వస్తేనే ఇవ్వాలి, వీళ్ళు అన్నట్టుగా 10% అనేది ఎక్కడా లేదు. ఓకే. ఏ రూల్ బుక్ లో ఉండదు. ఉమ్, మీరు అసెంబ్లీ రూల్ బుక్ ఇవ్వండి, ఉమ్, లేకపోతే కౌన్సిల్ రూల్ బుక్ ఇవ్వండి, ఉమ్, తీయండి బయటికి. ఉమ్, నేను ఒక 8 సంవత్సరాలు కౌన్సిల్ లో ఉన్నాను. అవును. ఉమ్, రూల్ బుక్ ఎక్కడ ఏం చెప్పదు. అపోజిషన్ ఎస్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇచ్చేది ఏంది ఆటోమేటిక్ ఉంటుంది. ఉమ్, వెన్ ఒకవేళ స్ట్రెంత్ లేదు అనే దాన్ని మీరు పెట్టుకుంటే ప్రజా వాయిస్ కోసం మీరు ఇవ్వండి, ఓకే. అలా చేయండి. ఉమ్, ప్రజా వాయిస్ కోసం ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా చేసే సజెషన్ ని పాలకపక్షం ప్రజల తరఫున తీసుకొని వెళ్ళాలి. ఓకే. పాలకపక్షం ప్రజల వాయిస్ మాకు అవసరం లేదు, మాకు బ్రహ్మాండంగా తెలుసు అనుకుంటే ఇట్లనే ఉంటుంది. అప్పులు చేశాడు, చేతగాక మేము అసలు చేయం అన్నవాడు వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసినట్టు ఉంటుంది. ఉమ్, ఉమ్, అదే జగన్మోహన్ రెడ్డి అడిగారు, ప్రతిపక్ష పార్టీకి ప్రజల గొంతుగా మాకు అవకాశం ఇస్తారా మీరు ఫస్ట్? ఉమ్, దే ట్రూ క్వశ్చన్, ఛాలెంజబుల్ క్వశ్చన్ టు ది స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది రూలింగ్ పార్టీ. ఉమ్, దీన్ని మీరు పెద్ద మనసుతో స్వీకరించడానికి ఉన్నారా? ఓకే. రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అవన్నీ ఉంటే మీరు చేసేది ఏంది అక్కడ? ఉమ్, అసెంబ్లీలో ఉన్న క్లర్క్ చేయడా పని, ఉమ్, అసెంబ్లీలో ఉన్న మీ అటెండర్ చేయడా పని, ఉమ్, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేయడా పని? ఉమ్, స్పీకర్ గా మీరేంటి? యూజ్ యువర్ కామన్ సెన్స్. ఉమ్, ముఖ్యమంత్రిగా మీరేంటి? కూటమిగా మీరేంటి? యూ ఓపెన్ యువర్ హార్ట్. ఉమ్, అందరికి అవకాశం ఇచ్చేట్టుగా చూడండి. ఓకే. మీరు రండి, మేము చేస్తాం. వాట్ ఈస్ దిస్? ఈయన మొన్న దమ్ముంటే రమ్మన్నారు. ఉమ్, ఏం సార్ ఇది? కత్తి కొడవలే గొడ్డలో పట్టుకొని పోయే ఏమన్నా సబండి ఇది? కర్రలో ఉమ్, ఖచ్చితంగా కాదు కదా. ఏమన్నా కౌరవులు, పాండవులు అంటే వాళ్ళు 100 మంది ఉన్నా 5 మంది వాళ్ళందరూ కొట్టి అవతల పట్టేశారనడానికి, 124 మంది కొట్టడానికి 11 మంది కొడతారే ఒకళ్ళ. ఏం కౌరవ సభ లేకపోతే పాండవులా? కొట్టుకోవడానికో తిట్టుకోవడానికో కదా అసెంబ్లీ ఉండేది. ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కదా, ఏ పార్టీ అయినా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకోటైనా. అది కదా అసలు. మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటే ఏంటి దాని అర్థం? ఎందుకు మాట్లాడతారు ఇలాంటి మాటలు? దమ్ము, ధైర్యం ఉండటానికి అసెంబ్లీ దాకా పోవాలన్నా వీళ్ళందరూ? లేదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వాయిస్ గా నేను మాట్లాడటానికి నాకు అవకాశం ఇస్తారా మీరు? చెప్పండి. ఈ క్వశ్చన్ సమాధానం ఇవ్వమనండి ఫస్ట్, లేకపోతే చెప్పమనండి. నేను అడుగుతున్నా, బీయింగ్ ఒక 8 సంవత్సరాలు కౌన్సిల్ లో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను, షో మీ వన్ రూల్. ఇదిగో ఇంత ఉంటేనే మీరు రావాలి ఇక్కడికి. ఆ 10% ఏంటంటే అసెంబ్లీలో పార్టీలకి సీట్లు అలాట్ చేయడం కోసం, రూములు అలాట్ చేయడం కోసం, అసెంబ్లీలో నీకు ప్రతిపక్ష పార్టీకి ఒక రూము, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీకి ఒక రూము, విప్పుకి ఒక రూము, మంత్రికి ఒక రూము, ఇలా రూమ్స్ కానీ లేకపోతే వీటన్నిటి అలొకేషన్ ఉండటం కోసం చేసుకున్నటువంటి 10% అండి అది. ఇట్ ఈస్ నాట్ టు గివ్ ది అపోజిషన్ స్టేటస్, దానికోసం ఇస్తున్నటువంటి రూల్ కాదు అది. దయచేసి సార్ చదువుకోమని చెప్పండి వాళ్ళని. కాబట్టి వాళ్ళు అన్ని తెలుసుకున్న తర్వాత కేసు మీరు రండి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి యాంపుల్ టైం, ముఖ్యమంత్రికి ఎంత ఇస్తారో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మీ తప్పుల్ని ఎండగడితే సమాజం బాగుపడుతుంది. అల్టిమేట్ గా ప్రతిపక్ష పార్టీలో మేమున్నా, పాలకపక్షంలో మీరున్నా, లేకపోతే రేపు మేము ఇటు వచ్చినా, మీరు ఇటు వచ్చినా, లేకపోతే గతంలో అట్లున్నా, ఇవన్నీ కూడా ఇవి టు ఎవాల్యూట్ ది సొసైటీ, టు ఎన్హాన్స్, టు ఎంపవర్,
ఇందుకోసమే కదా, సొసైటీ ఇంకా అద్భుతంగా ఉండటం కోసమే కదా. అంతేగా వెనక తీసుకోవడానికి మేము అవసరం అండి, అవసరం లేదు కదా. ఓకే 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 సరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లాగా మీరు ముఖ్యమంత్రితో తో పాటు ప్రతిపక్ష హోదా నాయకుడు కూడా మీరు సమయం ఇస్తే ఎస్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి విల్ అటెండ్ టు ది అసెంబ్లీ. మాకే అసెంబ్లీ పోకూడదని అనుకోని నిలబడ్డామా ఏంటి? లేదు, అంటే మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం, అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. స్పీకర్కి సంబంధించిన కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది, దాని మీద స్పందించండి, దాని మీద నిర్ణయం తీసుకోమని. సో స్పీకర్ గారి దగ్గర ఉంది ఆర్డినెన్స్, మరి స్పీకర్ గారు కూడా దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సార్ కోర్టులో కేసు ఉంది, గవర్నమెంట్ వాళ్ళ వాదన వినిపించమన్నాడు. ఫస్ట్ కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్పబోతుందో నేను చెప్పనా సార్? యాజ్ ఫర్ as the democratic institution is concerned, అది అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, కోర్టు ఏం చెప్తుందంటే స్పీకర్ హ్యాస్ గాట్, as far as house is concerned, the speaker has got enormous powers. ఓకే, ఆ పవర్స్ ని విచక్షణ అధికారంతో వాడి యూ టేక్ ఏ డెసిషన్. అంతేగాని వాళ్ళు జొరబట్టడానికి ఇష్టపడటం. ఎక్సెప్ట్ మొన్న సుప్రీంకోర్టులో అక్కడ మెడ్రాస్ లో జరిగినటువంటి గవర్నర్ ఇష్యూలో తప్ప కోర్టు కూడా మీ దీనిలోకి రావట్లేదు. అలాంటి సలహా ఇవ్వచ్చు, అలాంటి సలహా ఇస్తారని మీకు కూడా తెలుసు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, అందుకే మీరు కోర్టుకి సమాధానం చెప్పట్లేదు. కోర్టులోకి వెళ్ళట్లా మీరు. కోర్టు ఏం చెబుతుంది, ఇది మీకు సంబంధించిన సబ్జెక్టు, జాగ్రత్తగా మీరు స్టడీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా తీసుకోవాలో అలా తీసుకోమని అని చెప్తే అప్పటికి మీరు తీసుకోకుండా ఉండటం కోసం కోర్టుకి వెళ్ళకుండా మానేస్తారు. మేము అడుగుతున్నాం, న్యాయబద్ధంగా ప్రతిపక్ష పార్టీగా మాకు రావాల్సినటువంటి యాంపిల్ టైం మాకు ఇవ్వండి. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం ఇన్ ద అసెంబ్లీ. డెఫినెట్ గా అదే టైమే కదా మెయిన్ ఇంపార్టెంట్. అదే కదా, ఆ టైం ఇవ్వటం కోసం మీరు ప్రతిపక్ష హోదా మీకు సంఖ్య రాలేదు అది అని చెప్పే బదులు ఎస్ వచ్చి మాట్లాడండి అని చెప్పండి. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, ప్రజా సమస్యలు అన్ని ఉంటే మాకు చెప్పండి, మేము వాటిని నెరవేరుస్తాం, ఎక్కడ తప్పులు ఉంటే మేము నేర్చుకుంటాం, దిద్దుకుంటాం అని మీరు ఓపెన్ మైండ్ తో రాగలరా? లేదు, మీరు కుచించకపోయినటువంటి ఆలోచన విధానంలో మీరు కనబడుతూ ఉన్నారు. మీరు ఎంతకాడికి రివెంజ్ లో ఉన్నారు. పాలపక్షం రివెంజ్ ఏంటండి? ప్రజలు ఓటేసిన మీకు ఓటైనటువంటి ప్రజల మీద మీరు రివెంజ్, గతంలో మిమ్మల్ని ఓడించారని మీకు రివెంజ్, గతంలో మిమ్మల్ని అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టారని కక్ష తెచ్చుకోవడం రావటం మీ రివెంజ్. దీనికోసం అండి మీరు గెలిచింది. మీరు హౌ యు ఆర్ డిఫరెంట్. మీరు ఒకవేళ మేము అనుకున్నాం మేము అట్లా చేసేవారు, మాకన్నా మీరు డిఫరెంట్ గా ఎలా ఉన్నారో చూపించండి. అందుకే కదా మీరు అలా చేశారని చెప్పేసి మిమ్మల్ని 11 స్థానాలు పరిచయం చేశారు, వాళ్ళకి 164 స్థానాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాటలు వింటలేదంటే రేపు పరిస్థితులు కూడా అలానే ఉంటాయి కదా. అదే సార్, ఇప్పుడు నేను మీరు బ్రహ్మాండంగా ప్రజలేస్తే ఓట్లేస్తే గెలిపించిన నాయకులు కదా. మీకు అంటే మీరు మీ పొడవు వెడల్పులు మొత్తం చూసిన ఆ పొడవు వెడల్పు ఒకసారి ఆ అసెంబ్లీలో చూపించండి సార్, చూపించండి, చూద్దాం. రమ్మనండి, టైం ఇస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తాం, వచ్చి మీరు మా ప్రజా సమస్యలను మాట్లాడండి అని చెప్పండి. మీరు చూద్దాం మరి దానికి సంబంధించిన పరిణామం ఉంటుందా ఉండదా. మరి మెడికల్ కాలేజ్ అంశం మీద జగన్ గారు చాలా సీరియస్గా చెప్పారు. మరి దానికి సంబంధించి అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వస్తుంది, లేదంటే ప్రభుత్వం ఏమైనా వెనకడుగు వేస్తుందా, దాన్ని కంటిన్యూ చేస్తుందా అనేది కూడా చూడాలి. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.